తెలుగింటి తమ్ముడుల అందరూ ఆడపడుషులు మనోడా, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నందమూరి బిడ్డ మజాకా. అనిల్, ఈసారి సంక్రాంతికి మా బిడ్డతో వస్తున్నారు కదా, కుమ్మేయండి. అదేంటి, అడవి రాముడి సినిమాలో నేను ఎక్కిన ఏనుగు ఇక్కడుంది. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు పండగలాగుంది. సార్ మరి నన్ను చూస్తుంటే పండుగ పూట వచ్చే పగటి వేషగాడిని చూస్తున్నట్టుంది. స్కూల్ దగ్గర వచ్చే టిఫిన్ డబ్బాలు కొట్టేసింది నువ్వే కదా, ఇటురా. సార్ నేను డబ్బాలు కొట్టేది ఏంటి సార్? నటించుకో. సార్ నాకు అసలు నటించడమే రాదు సార్. చెప్పు, దొంగతనం ఎందుకు చేసేవు? సార్ నిజంగా నేను దొంగను కాదు సార్. ఏమంటివి నువ్వు దొంగవి కాదందువా? ఎంత మాట. అసలు చూడటానికి దొంగలాగే ఉన్నావే. కాకూడదు, నేను మంచివాడినందువా? అయితే నన్ను చూడగానే దొంగ పిత్తర చూపులు ఎందుకు చూసివి? అతి జుగుప్సాకరమైన నీ మొహంతో నన్ను ఎందు మాయ చేయాలని అనుకున్నావు? ఎంతటి అవివేకం, ఎంతటి కుసంస్కారం! నువ్వు చేసిన తప్పుకి శిక్షగా ఈ బకెట్ లో వాటర్ పోయి. ఆ బకెట్ లోంచి వాటర్ ఇందులో పోయాలి, అంతే కదా సార్? చిటికలో పోసేస్తాను సార్, ఇది పెద్ద మ్యాటర్ ఉంది సార్. మనకి మగ్గే లేదు, ఏదైనా మగ్గు ఉందా? అదిగో అక్కడే ఉంటుంది. ఏంటిదే సార్? దీంతో పోస్తే ఇంకో 2 ఏళ్ళు పోసిన సార్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో ఏం పడుతుందిరా ఇది? సార్ చూడండి సార్, ఇందాక వచ్చింది మీ సీనియర్ ఆఫీసర్ అనుకుంటే ఎవరో నేను టిఫిన్ డబ్బాలు దొంగతనం చేస్తానని చెప్పని అంటున్నారు సార్. ఏదో శిక్ష విధించారు సార్, అందులోంచి ఇందులో నీళ్లు పోయమని చిన్న మగ్గోటి ఇచ్చారు సార్. సార్ ఇంతకీ మీ పేరేంటి సార్? కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టించాడు బాయ్క. ఈసారి పుట్టుబాయి బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని ముక్కి మరి పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి. ధన్యాలు. ఏది ఒకసారి మావయ్య వెళ్ళి ఆడుకో అమ్మా. ఇక్కడ నాకు పని ఉంది మావయ్య. పని చేయట్లేదు కాబట్టి వెళ్ళి ఆడుకోమన్నాను. నీ కంటి చూపుల్లో నా ప్రాణం చేరిందే, మాయ చేసావే. అనిల్, ఎట్టా పాడినా? బాబాడిరు సార్, బాబాడు. ఎట్లన్నా పాడదా? ఈసారి సంక్రాంతికి అబ్బాయితో వస్తున్నారు కదా, మరి బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ తో ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడే. శ్రీకాంత్, ఏంటి అక్కడ కూర్చున్నావు? నేను ఎక్కడ కూర్చోవాలి బాబు? నువ్వు అక్కడ కదా కూర్చోవాల్సింది, కప్పు కొట్టేది నువ్వే కదా. బంగారు తల్లులు, ఇక్కడ ఉన్న అందరికీ మీకు ఒక ముచ్చట చెప్పాలి. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొన్ని గుంట నక్కలు మిమ్మల్ని కురాయించి చూస్తూ ఉంటాయి. అలా ఎవరైనా చూస్తే వెంటనే బాయ్ అమ్మకు చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యం, నేను హీరోని, నేను యాంకర్ని అని యూట్యూబ్ లో కామెంట్లు పెట్టించుకుంటూ మీకు దగ్గర అవ్వాలని చూస్తారు. ఇలా ఎవరైనా చేస్తే ఉరుక్కుంటూ బాయ్ అమ్మకు చెప్పాలి. చెప్పు, ఈ టీజింగ్ ఎందుకు చేసావు? సార్ నేను నిజంగా ఏం చేయలేదు సార్. पता है कानों का बीच में भेजा क्यों रहता है? जब कान बेरी पड़ते हैं तब बात बेजे में घुसती है. నువ్వు చేసిన తప్పుగా శిక్షగా ఈ బాల్స్ కలర్ వైస్ అన్ని సెపరేట్ చేయి. కలర్ వైజ్ అన్ని సపరేట్ చేయాలి. వెళ్ళి ఇప్పుడు ఇంకొకరు వస్తారు, వెళ్ళు. సార్ నన్ను కాపాడండి సార్. ఇందాక 2 పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. ఒకళ్ళేమో నేను టిఫిన్ బాక్సులు అంటున్నారు, ఒకళ్ళేమో ఈవ్ టీజింగ్ అంటున్నారు. నాకు ఏ శిక్షలు ఇస్తున్నారు సార్? చూడడానికి కొంచెం ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు, మీరే ఏదని చెప్పాలి సార్. సార్ నా బాధ విన్నారు కదా మీరు మొత్తం. ఎవరి మాట వినడు సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య. సార్ ఇప్పటిదాకా నేను చెప్పింది వినలేదా? మాట్లాడుకో. రౌడీయిజం ఎప్పటి నుంచి చేస్తున్నావు? రౌడీ
సార్ వాళ్ళన్న నయ్యం సార్ టిఫిన్ బాక్స్ లీవ్ టీసింగ్ అన్నారు మీరు ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు నా మీద నేను ఎవరి మాట వినను. నేను చెప్పిన మాట నేనండి సార్ ఒకసారి. నీది ఇంటర్ ఫెయిల్ అయిన బ్రెయిన్ అయితే నాది డిగ్రీ చదివిన బ్రెయిన్. నువ్వు చేసే పని యాంకర్ అయితే అది ఎన్కౌంటర్. నువ్వు మీసం తిప్పితే టమాటో గుడ్లు పడతాయి, అదే నేను మీసం తిప్పితే చప్పట్లు పడతాయి. నువ్వు తడగొడితే రౌడీజం, అదే నేను తడగొడితే హీరోయిజం. నువ్వు చేసిన తప్పుకి శిక్షగా ఈ పేపర్ ని చింపు. నిజంగా మీరు ఫ్రెండ్లీ పోలీస్ సార్. అదే ఇంకా చింపు, ఇంకా చింపు. ఇంతింతగా చింపు. ఇప్పుడు ఈ పేపర్ ఎలాగుందో అలా పెట్టు. మళ్ళీ వచ్చి చూస్తాను. పేపర్ ఎలా ఉందో అలా అతికే. ఎవరి మాట వినడు సీతయ్య. ఏది ఎట్ని తీసి చించానో కూడా గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఇది అతికిచ్చే లోపు సార్ వచ్చారంటే నేను అయిపోతాను. ఏమై రెడ్డి, ఏం చేస్తున్నావు? రెడ్డియా అంటే శ్రీనివాస్ రెడ్డి అనే క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టరే. అనిల్, మన సిద్ధిని మన ఏటవన్ బండికి ఎక్కించేద్దామా? అమ్మో నేను ఎక్కను సార్ ఆ బండి. ఎక్కకపోతే బండి నీ మీదకి ఎక్కిస్తా. ఏమంటావు అనిల్? ఎక్కిచ్చేద్దాం ఎక్కిచ్చేద్దాం. ఎక్కిచ్చేద్దామా? ఏమై రెడ్డి, ఎందుకు లంచం తీసుకుంటున్నావు? ఏంటి సార్ మీరేదో పెద్ద సిన్సియర్ అయినట్టు. మీ దగ్గర ఉండే కదా నేను నేర్చుకుంది. ఇప్పుడు ఏం సిన్సియర్ అయిపోయారు మీరు? బేసిక్లీ సిన్సియర్ అయితే తొక్కి పాడిస్తారు, అదే నాలాంటి వాడు సిన్సియర్ అయితే బోరేసి బంద పెట్టేస్తారా బ్లడీ ఫూల్. సార్ మీరు దయచేసి నా దారికి అడ్డు రావచ్చు సార్. నీ రూట్ హైవే అయితే నా రూట్ ఘాట్ రోడ్. స్పీడ్ ఎక్కువ అయితే పాట్ ఎక్కుతావు. సార్ నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలీదు. బయోడాటాల గురించి చెప్తే నాలాంటి వాడికి బ్లడ్ బాయిల్ అవుద్ది. మా బ్లడ్ కి ముందే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎదుటి వాడి ఎంతోడైనా మండిగా వెళ్ళిపోతాం. నువ్వు చేసిన తప్పుకి శిక్షగా ఈ ప్లేస్ మొత్తం కొలువు. కొలవాలా? కొలవకపోతే మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాలర్ ని పట్టుకుంటావో, కాల్ ని పట్టుకుంటావో, పొలిటికల్ గా వెళ్తావో, పైరవీలే చేస్తావో, నువ్వేం చేస్తావో చేయి. సుధీర్, మామూలుగా మనుషున్నోడికి పావు టీ స్పూన్ టెంపర్ ఉంటుంది, అదే నాలాంటి వాడికి టన్నుల్లో ఉంటుంది. సరే సరే సార్, ఎందుకు నన్ను ఏదో మీరు కొట్టేటట్టే ఉన్నారు కానీ టేప్ ఏదన్నా మనం కొలుస్తాను. టేప్ తో కాదు, ఆ, ఏల్తో. ఏడుతో కొలవాలా? ఏళ్లతో ఎలా కొలుస్తామండి బాబు? 1 2 3. 1 2 3 నేనొక కంతిరి. ఎందుకు సార్ వాయిస్తున్నారు పగలు రాత్రి మమ్మల్ని? 4 5 6. 6 తర్వాత 7. అనిల్ తర్వాత ఎవడ్రా? 8 9 10. 10 మందితోరా. 10 పెంచుకుంటూరా. సార్ సెట్ లో కూడా ఇలాగే ఉంటారు సార్. చూడండి సార్, స్కిట్ కూడా చేయనివ్వకుండా ఏ చేస్తున్నారు ఆయన అసలు. కనీసం అలా పనిష్మెంట్ సార్. సుధీర్ మావోడు మంచోడు, అలా చేయడండి అని చెప్పిన మాటనా చెప్పారా? అబద్ధం చెప్పడం ఆయనకి రాదు. మీరు ఊరుకోండి అమ్మా. తుత్తు తుత్తు అంటారు సార్ మధ్యలోనే వచ్చి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ఏంటో. ఏమై మూర్తి, ఏం చేస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు మేము పోసాన్ గారి క్యారెక్టర్ అన్నమాట. ఏం పోతున్నావు మూర్తి? సల్యూట్ చేయి. రాజా అదే అదే రాజా, ఇంకోసారి మీరు సెల్యూట్ చేయబట్టే నా చెయ్యి నరికేసుకుంటాను రాజా. అబ్బో. నరికేసుకో. ఏంటి సార్ నరుక్కోబట్టున్నారు? నాకు చాలా ఈగో ఎక్కువ రాజా, నరికేసుకుంటా. నీకు ఈగో లోపలంటేనేమో నాకు చుట్టూ వైఫై లెక్క దొరుకుతుంటుంది, కానీ పేపర్ చేయాలి, కానీ ట్యాంపర్ చేయకూడదు మూర్తి. రాజా, అనిల్ గారి ఇంట్లో ఉండాల్సిన మిక్సీ ఇక్కడ ఎందుకుంది? వదిలే మూర్తి, వదిలే. ఏవీ లేకపోతే ఆయన ఇంట్లో ఉండాల్సిన మిక్సీ ఇక్కడ ఎందుకుంది? నాకేదో కొడుతుంది రాజా, నాకేదో కొడుతుంది. మీరు మారిపోయారు రాజా, మీరు మారిపోయారు. నేను మారిపోతే నువ్వు మారిపోయావు మూర్తి. అది చూసుకోమన్నా, నేను మారలేదు. లేదు రాజా,
మీరు మారిపోయారు. నేను మారలేదు అంటే కాల్చి పారేస్తా. ఈ షోకి యాంకర్ అని చెప్పి ఆలోచిస్తున్నా. సుధీర్ గారా? ఇప్పటికి నేను ఈ షోకి యాంకర్ అని గుర్తొచ్చిందా సార్ మీ అందరికి? మార్పడ్డే ఇదే రాజా. మీ అమ్మ కడుపు నుంచి మీరు పుట్టడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ఈ క్యారెక్టర్లన్నీ చెడగొట్టడానికి చాలా కష్టం. అదే ఈ క్యారెక్టర్లు చేయడానికి బాగా కష్టపడ్డారు రాజా. ఈ డిబేట్ అంతా అనవసరం. ఇది మీరు అనిల్ గారికి ఇస్తే మీరు మారిపోయినట్టు లేదా మారనట్టు. నేను ఇక్కడే కూర్చొని చూస్తాను రాజా. ఏయ్ అనిల్, ఇంట్లో దొంగతనం చేసినప్పుడు ఎవరు దొంగతనం చేశారు? అంటే ఎవరో తెలియదు కానీ నలుగురు కొట్టేశారండి. నలుగురు కాదనిల్, ఐదుగురు. ఐదోడు ఎవడు కాదు, మన మూర్తి. సార్ మీరేంటి సార్ నన్ను ఇరిగించే సినిమాలో అలా లేదు కదా. ఇది స్కిట్. స్కిట్ మూర్తి, స్కిట్. నా పేరు దయా. నాకు లేదు దయా. అదే ఏంటి సార్ నాతోనే చెప్తున్నారా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీద పడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. దండయాత్ర. జడ్జెస్, మా మూర్తి తప్పు చేసాడని శిక్షించేద్దాం మాకుంది, ఆయన్ని శిక్షించేద్దాం మీకుందా? దమ్మేంటి, ధైర్యం కూడా ఉంది. రాజా నీకు వాళ్ళ సంగతి తెలియదు రాజా. అక్కడ కొరడా ఉంది, ఆ కొరడా ఇవ్వండి. 100 కొరడా దెబ్బలు కొట్టుకుంటాడు. ఇది కొరడానారా? రాజా రాజా వద్దు రాజా. రాజా అలా కొట్టకూడదు రాజా. వెళ్ళిపోతా రాజా. Let me start with అనిల్ సార్. కార్తికేయ, అసలు సీజన్ 9 ఫైనల్ కి ఒక బ్లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ చేసావు. అంటే 5 జనరేషన్స్ ని కవర్ చేసావు, ఆల్మోస్ట్ 4 జనరేషన్స్. చాలా పవర్ఫుల్ రోల్స్, వాటిని చక్కగా చేసావు. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ఫోర్స్ కానీ చాలా బాగుంది. తీసావు. థ్యాంక్ యూ సార్. రోజా గారు. అభిరామ్ కార్తికేయ, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నిన్ను 5 హీరోస్ లాగా ఆ కాకి డ్రెస్ లో వచ్చి అంతంత పెద్ద డైలాగ్ చెప్తుంటే నాకైతే షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ తెలుగు రాదు అని చెప్పి ముద్దు ముద్దు తెలుగుతో మాట్లాడిన నువ్వు ఈరోజు పవర్ఫుల్ డైలాగ్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకొని ఎంత పర్ఫెక్ట్ గా చెప్పావు తెలుసా. చాలా 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 బాగా చేసావు. వెరీ నైస్. శ్రీకాంత్ అన్న. కార్తికేయ, చాలా ఎక్స్ట్రాడినరీ చేసావు. ఎందుకంటే అక్కడ ఉన్న 5 ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు, వాళ్ళని ఏమాత్రం ఇది కాకుండా కరెక్ట్గా అందరు బాడీ లాంగ్వేజ్ కొంచెం అటు ఇటుగా చాలా బాగా చేసావు. గుడ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. గారు. రోజా గారు, అనిల్ గారు చెప్తున్నారు కార్తికేయ లైక్ యు ఆర్ ఫ్రమ్ ద US. yes అన్బిలీవబుల్. లైక్ బై ద టైమ్ యూ కమ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్, నిజం చెప్తున్నానండి, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు డూ దాట్. నిజంగా నేను చేయలేను. అంటే అంత గుర్తుపెట్టుకొని అన్ని క్యారెక్టర్స్, వాళ్ళ డైలాగులు గుర్తుపెట్టుకొని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకొని, ఫెంటాస్టిక్ జాబ్. చాలా బాగుంది.